ప్రేక్షకులకు నమస్కారం. ఒక చీమ రోజు ఆఫీస్కి వెళ్తుండేది. ఆడుతూ పాడుతూ పనిచేసేది. అది పనిచేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది. సీఈఓ సింహం రోజు చీమను చూసి సంతోషించేవాడు. ఒకరోజు అతను ఇలా ఆలోచించాడు. చీమ దానంతట అది పనిచేస్తేనే ఇంత బాగా చేస్తుంది. దీనిపైన ఒక సూపర్వైజర్ని పెడితే ఇంకా ఎంత బాగా చేస్తుందో అని. ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్వైజర్గా నియమించాడు. బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు, అటెండెన్స్లు ప్రవేశపెట్టింది. వీటన్నింటినీ చూసుకోవడానికి ఒక సాలీడిని సెక్రటరీగా నియమించుకుంది. సింహంగారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వల్ల ఎంత ఉత్పత్తి పెరిగింది, పని విధానానికి సంబంధించిన రిపోర్ట్లు వగైరా అడిగారు. ఇవన్నీ చేయడానికి బొద్దింక ఒక కంప్యూటర్ని, ఒక ప్రింటర్ని తెప్పించుకుని వాటిని ఆపరేట్ చేయడానికి ఒక ఈగని నియమించింది. మరోవైపు ఆడుతూ పాడుతూ పనిచేసే చీమ నీరసించడం మొదలుపెట్టింది. అది చేసే పనికి తోడు పై అధికారులతో మీటింగులు, ఎప్పటికప్పుడు అందచేయాల్సిన రిపోర్టులు దాని నెత్తి మీదకొచ్చి పడ్డాయి. ఈలోగా బొద్దింక అధికారికి తోడు మరో మేనేజర్, వీళ్ళ హోదాకి తగినట్లు ఆఫీసుకి కొత్త హంగులు, ఆర్భాటాలు మొదలైనాయి. క్రమంగా చీమకే కాదు, ఆఫీసులో ఎవరికీ పని పట్ల ఆసక్తి లేకుండా పోయింది. ఉత్పత్తి పడిపోయింది. సీఈఓ సింహంగారు ఈ సమస్యని పరిష్కరించే పనిని కన్సల్టెంట్ గుడ్లగూబకి అప్పగించారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గుడ్లగూబగారు ఆఫీసు స్థితిగతులను అధ్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పారు. వెంటనే సింహం, బొద్దింక మీటింగ్ పెట్టుకుని చాలా కాలంగా అలసత్వం ప్రదర్శిస్తున్న చీమని పనిలో నుండి తొలగించాలని తీర్మానించాయి. సర్వేజన సుఖినో భవంతు.